ఆ రతిక్రీడ ముగిసిన తర్వాత కార్తీక్ ఒళ్లంతా చెమటలు పడతాయి. స్వప్న మురిసిపోతూ, ఏంటి ఈరోజు ఇంత ఆవేశంగా ఉన్నారు, చాలా బావుంది అని అతన్ని పొగుడుతుంది. ఒకవైపు ఆ లోతుస్తులు ఆమె మావయ్య చేతిలో ఉంటాయి. అతను వాటిని వాసన చూస్తూ రొమాంటిక్గా ఫీలవుతూ ఉంటాడు. స్వప్న మరియు ఆమె భర్త కార్తీక్లకు కొత్తగా పెళ్లవ్వడం వల్ల ఇద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేనంత ప్రేమలో మునిగిపోయుంటారు. ఉదయాన్నే వారిద్దరి మధ్య రొమాన్స్ ముగిసిన తర్వాత కార్తీక్ ఏంటి ఎలా ఉంది అని అడగగా స్వప్న ముసిముసి నవ్వులు నవ్వుతూ మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. మీ ప్రేమలో ఉండే ఆ సుఖమే వేరు అని చెప్తుంది. ఆ తర్వాత సరే మీరు త్వరగా స్నానం చేసిరండి, నేను మీకు టిఫిన్ రెడీ చేస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్లి వేడివేడి చపాతీలు చేయడం మొదలుపెడుతుంది. అతను వచ్చేలోపు లంచ్ బాక్స్లో అన్నిటినీ సర్ది సిద్ధంగా ఉంచుతుంది. కాని కార్తీక్ ఆఫీస్కి వెళ్లే తొందరలో ఉండి నాకు టైమైపోయింది, ఇప్పుడు తినడానికి కుదరదు, బయటేదైనా తింటాను, మధ్యాహ్నం మాత్రం ఈ బాక్స్ తింటాను అని చెప్పి బయలుదేరతాడు. స్వప్న వాకిలి వరకు వెళ్లి అతనికి వీడుకోలు పలుకుతుంది. అతను వెళ్తూ నీలాంటి భార్య దొరకడం నా పూర్వజన్మ సుకృతం అని మనసులో అనుకుంటూ వెళ్తాడు. స్వప్న కూడా మనసులో మా పెళ్ళై నెలరోజే అవుతుంది, అప్పుడే మేమిద్దరం ఎంత అన్యోన్యంగా ఉన్నామో చూడండి, ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని అనుకుంటుంది. కార్తీక్ తన బైక్ తీసుకుని కాకినాడలోని తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంట్లో పనులన్నీ ముగించుకుని స్వప్న గదిలో ఒంటరిగా పడుకుని ఉన్నప్పుడు అకస్మాత్తుగా తలుపు తట్టిన శబ్దం వినిపిస్తుంది. భర్త వచ్చాడేమో అని చీర సర్దుకుని వెళ్లి తలుపు తీస్తుంది. చూస్తే నిజంగానే కార్తీక్ అక్కడ ఉంటాడు. ఏంటి అప్పుడే వచ్చారు అని అడిగితే ఈ రోడ్లో ఒక చిన్న పని ఉంటే వచ్చాను, అలాగే నిన్ను చూసిపోదామని వచ్చాను అంటాడు. స్వప్న సంతోషంగా సరే వచ్చారు కదా, కాసేపు సరదాగా ఉందాం అని ఇద్దరూ రొమాన్స్లో మునిగిపోతారు. కార్తీక్ తన బ్యాగ్ని పక్కన పడేసి ఆమెను దగ్గరకు తీసుకుని మెడపై ముద్దులతో ముంచెత్తుతాడు. స్వప్న కూడా ఆ స్పర్శను మైమర్చిపోయి ఎంజాయ్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ మంచంపై చేరినప్పుడు వారి మధ్య కెమిస్ట్రీ పీక్స్కి వెళ్తుంది. కార్తీక్ ఆమెను ప్రేమగా తాకుతుంటే స్వప్న పులకించిపోతుంది. ఒక 6 నిమిషాల పాటు తనలోని పూర్తి శక్తితో ఆమెను సుఖపెడతాడు. ఆ రతిక్రీడ ముగిసిన తర్వాత కార్తీక్ ఒళ్లంతా చెమటలు పడతాయి. స్వప్న మురిసిపోతూ ఏంటి ఈరోజు ఇంత ఆవేశంగా ఉన్నారు, చాలా బావుంది అని అతన్ని పొగుడుతుంది. నువ్వు హ్యాపీ కదా అని కార్తీక్ అడిగితే నేను చాలా సంతోషంగా ఉన్నాను అని బదులిస్తుంది. ఆ తర్వాత కార్తీక్ డ్రెస్ మార్చుకుని మళ్లీ పనికి బయలుదేరతాడు. వచ్చారు కదా భోజనం చేసి వెళ్ళండి అని స్వప్న అంటే లేదు మేనేజర్ వెతుకుతుంటారు, నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. రాత్రి అయ్యేసరికి స్వప్న మొబైల్ చూస్తూ కూర్చుంటుంది. కార్తీక్ ఇంటికి తిరిగి వస్తాడు. స్వప్న ఎంతో ఉత్సాహంగా నైట్ డ్రెస్ వేసుకుని తలుపు తీస్తుంది. కాని ఎప్పుడూ నవ్వుతూ ఉండే కార్తీక్ ఈరోజు చాలా డల్గా కనిపిస్తాడు. ఏమైంది అని అడిగినా ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్లి కూర్చుంటాడు. వాచ్ బ్యాగ్ పక్కన పెట్టి బెడ్పై దిగులుగా కూర్చుంటాడు. స్వప్న దగ్గరికి వచ్చి ఏమైంది కార్తీక్, ఎందుకిలా ఉన్నారు అని అడిగితే ఆఫీస్లో మేనేజర్ నన్ను 4 గంటలపాటు నిలబెట్టాడు అని కోపంగా చెప్తాడు. లేటుగా వెళ్ళినందుకా అని అడిగితే లేదు నేను కరెక్ట్ టైంకే వెళ్లాను, కాని అతనెందుకలా చేశాడో అర్థం కావడం లేదు అంటాడు. దానికి స్వప్న అతన్ని ఓదారుస్తూ పోనివ్వండి, ఆ మేనేజర్ భార్య అతన్ని సరిగ్గా చూసుకోవడం లేదేమో, అందుకే ఆ కోపం మీమీద చూపిస్తున్నాడు, రండి మనం కాసేపు ఎంజాయ్ చేద్దాం అని అతన్ని ఉత్సాహపరుస్తుంది. ఆ రాత్రి కూడా వారిద్దరూ ఎంతో గాఢంగా రొమాన్స్ చేసుకుంటారు. మరుసటి రోజు ఉదయం కాలింగ్ బెల్ మోగుతుంది. తలుపు తీస్తే ఒక కొరియర్ బాయ్ వచ్చి కార్తీక్ గారికి ఒక లెటర్ వచ్చింది, ఇక్కడ సైన్ చేయండి అని చెప్తాడు. స్వప్న సైన్ చేసి ఆ లెటర్ తీసుకుని కార్తీక్కి ఇస్తుంది. అది చదివిన కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. స్వప్న నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది, వేరే ఊరు వెళ్ళాలి అని చెప్తాడు. అప్పుడే ట్రాన్స్ఫర్ ఏంటి, నేను కూడా మీతో వస్తాను అని స్వప్న గొడవ చేస్తుంది. కాని కంపెనీ కేవలం కార్తీక్కి మాత్రమే రూమిచ్చింది అని, అది బ్యాచిలర్ అకామిడేషన్ అని తెలుస్తుంది. స్వప్న ఏడవడం చూసి నువ్వు బాధపడకు, ఒక 2 నెలలు ఓపికపట్టు, అక్కడ ఫ్యామిలీ కోసం ఒక రూమ్ చూసి నిన్ను తీసుకెళ్తాను, అప్పటి వరకు మీరు అమ్మవాళ్ల ఇంటికి వెళ్ళు అని సముదాయిస్తాడు. మరుసటి రోజు స్వప్న తన అత్తగారి ఇంటికి వెళ్తుంది. తన అత్తయ్య కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది. మావయ్య కూడా ఆమెను ప్రేమగా పలకరించి అలసిపోయి ఉంటావమ్మా, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్తారు. స్వప్న తన గదిలోకి వెళ్లి కార్తీక్కి కాల్ చేస్తుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అని అంటుంది. కార్తీక్ కూడా నువ్వు పక్కన ఉంటే ఇప్పుడు నిన్ను ఏం చేసేవాడినో తెలుసా అని రొమాంటిక్గా మాట్లాడతాడు.
ఇద్దరూ ఫోన్లోనే ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ రొమాన్స్ చేసుకుంటుంటారు. కాని అకస్మాత్తుగా స్వప్నకి ఎవరో కిటికీలోంచి చూస్తున్నట్టు అనిపించి, కార్తీక్ ఎవరో చూస్తున్నారు, నేను తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఒళ్లంతా జిడ్డుగా ఉంది అని స్వప్న స్నానానికి వెళ్తుంది. స్నానం ముగించుకుని వచ్చి తన లోదుస్తుల కోసం వెతుకుతుంది. ఇక్కడే పెట్టినవి ఎక్కడికి వెళ్ళాయి అని ఆందోళన చెందుతుంది. కాని సీన్ కట్ చేస్తే ఆ లోదుస్తులు ఆమె మావయ్య చేతిలో ఉంటాయి. అతను వాటిని వాసన చూస్తూ రొమాంటిక్గా ఫీలవుతూ ఉంటాడు. ఇంతటితో ఈ మొదటి భాగం ముగిస్తుంది. మరి రెండో భాగంలో ఏం జరుగుతుందో చూడాలి. వారంలో 3-4 సార్లు కలిసే ఆ జంట దూరమవ్వడం, ఇప్పుడు మావయ్య వింత ప్రవర్తన కథను మరింత ఆసక్తికరంగా